నమస్కారం పెద్దనా. నమస్కారం పెద్దనా. అన్న మీ పేరేం పేరన్నా? నా మీ పేరన్నా? మీ పేరన్నా? మీ పేరన్నా? నా మీ పేరన్నా? నా మీ పేరన్నా? అన్న నా ఇప్పుడు ఇరువురు పార్టీలు వచ్చిన్నారు, ఓటర్ని డబ్బుతో గాలం వేసి కొంటున్నారు. ఇప్పుడు మీ ప్రాంతాల్లో వచ్చినారా? ఇస్తున్నారా అందరికీ? అయ్యా నేను ఇప్పుడు ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, ఒక పంట పండించాం, ఆ పంటకి యూరియా మందు మనమే కొన్ని వాడు పెట్టుబడి పెడతాం దిగుబడి కోసం. ఈ రాజకీయ నాయకులు కూడా మనల్ని మన పైన పెట్టుబడి పెడతారు. ఈరోజు బాగానే ఉంటుంది, 2000 ఇస్తారు, ఇప్పుడు 2000 ఇస్తారు, బాగానే ఉంటుంది. తర్వాత మన పైన పెట్టుబడి పెట్టి ఆదాయం వాళ్ళు పొందుతారు. ఇక్కడ ఎవరు మంచోళ్ళు? ఇక్కడ రాజకీయ నాయకులు మంచోళ్ళ, ఓటర్లు మంచోళ్ళ? ఆయన చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఈ సమాజము ఇవి తెలియకపోవడం వల్ల చాలామంది మనం కూలినాలు పనిచేసి మనం బతుకుతూ మన పైనే డబ్బులతో కొని మనల్ని ఈరోజు బాగా ఇప్పుడే నాలుస్తుంది. ఇక్కడ సంవత్సరానికి 360 రోజులు, ఇది ఒక సంవత్సరానికి. అప్పటికి ఈ 3 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు కలిపితే ఎన్ని రోజులు అయింది? సంవత్సరానికి 360 రోజులు, 5 సంవత్సరాలు 1825 రోజులు పడింది. అర్థమవుతుందన్నా? బాగా ఇప్పుడే వినాల్సింది మీరు. 1825 రోజుల్లో రోజు నరకేతనే. మన మీద పెట్టుబడి పెట్టి మన మీద ఆదాయం పొందేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చిన్న విషయం చెప్తున్నా, రాజకీయ నాయకులు అన్నారు కదా, ఎవరు మంచోళ్ళు ఉన్నారు ఇక్కడ? రాజకీయ నాయకులు మంచోళ్ళు అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మొట్టమొదటిగా ఓటర్లు మంచోళ్ళు కాదు. అది పాయింట్. నువ్వు ఓటర్లు మంచోళ్ళు కాదు కదా. ఇప్పుడు ఓటర్ మీ మాట చెప్తాను, నీ మాట ప్రకారం వస్తా. ఇప్పుడు నేను నీ కాడికి వచ్చా, నాకు ఓటు అయ్యా, నేను సేవ చేస్తాను, నువ్వు నాకు ఓటు వేసావు. నువ్వు డబ్బు తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తే, మా మురికాలు లేదన్నా, మా రోడ్లు లేదంటే వచ్చి నీకు సేవ చేస్తా. నువ్వు డబ్బు తీసుకోలేదు కాబట్టి నువ్వు ఎట్లా అడుగుతావు? నేను నా పెట్టుబడి వ్యాపారం ఏంది? మీ మీద నేను పెట్టుబడి పెట్టా. ఏంది? మద్యం చూపించా, ఆశ చూపించా, డబ్బులతో మీకు కొనుక్కున్నా. మీరు నాకు ఓట్లు వేశారు, నేనెందుకు మీకు సేవ చేయాలా? నేను మీకు చాలా సేవ చేసే ఉన్నా. ధర్మం రక్షిత ఏంది? ధర్మంగా మనం లేము, ఓటర్లకు ధర్మం లేదు. కులం వేరు చేస్తారు, మొత్తం వేరు చేస్తారు. మన కుల పోరాని. గ్యాస్ బండ్ ఎంత అవుద్ది? కరెంటు బిల్ ఎంత? బస్ ఛార్జీలు ఎంత? నిత్యసుని వీటి మీద భారం వేస్తారు. 5 సంవత్సరాలు కలిపితే 1825 రోజులు నరకేతన మనాల. మన రోజు బస్తాలు మోసి సాయంకాలం కాళ్ళు నొప్పులు పుట్టి, మోకాలు పుట్టి, ఇంటికి పోతే నా బిడ్డలకి ఒక ఏదో ఒకటి తీసుకొని పోవాలా అని చెప్పి ఆ పగులంతా కష్టపడితే సాయంత్రం ఒక 90 మంది వేయాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు ఓటుకి 2000 తీసుకున్నావో దాని దెబ్బ ఆ మందు మీద రేటు పెంచుతాడు, కరెంటు బిల్లు రేటు పెంచుతాడు. ఇక్కడ తప్పే ఉడిది ఓటర్లదే. రాజకీయం తప్పకూడదు. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు సేవ చేయాలనే. వాళ్ళు ఎప్పుడైతే పెట్టుబడి మనమే కదా. నువ్వు పంట పండించావన్నా, నువ్వు పంట ఇప్పుడు మొగడు మాట అన్నాను. ఇప్పుడు నువ్వన్నావు నీ పక్కన కూడా సపోర్ట్ అవ్వాలి కదా. నువ్వు నిజాతిగా ఓటేసావు, నీ పక్కన ఏకీకరంగా ఎన్నుకున్నారు ఏదో ఒక పార్టీని. జిల్లా మీద, మన నెల్లూరు జిల్లా మీద ఒక ఎమ్మెల్యే మీద, ఒక ఎమ్మెల్యేని చేపిలే పని చేయదు కదా. డబ్బు తెంగేసామంటే మూటలు కట్టి కూర్చోన్నా. నువ్వు ఒక్కడివి ఓటేసి ఒక్కడవని అంటున్నావు, మిగతా అంతా డబ్బులు కమ్ముడిపోయారు. నాకేమంటావు? అది కాదని చెప్పేది. ఏకీకరంగా అందరూ డబ్బులకి అదిగా నేను అంటుందా. అది ఇప్పుడు మాట ఒక నియోజకవర్గానికి ఏకీకరణ చేసావు, అతను ఏం చేయాలా? చొక్కా పట్టుకొని మనం గట్టిగా అడగాల. తిరిగి మన మీద కేసులు పెడతారు. అంతే. అర్థమైంది? రాజకీయ నాయకులు, ఓటర్లు ఇద్దరు కూడా దొందే. ఇక్కడ మంచి అనేది చచ్చిపోయింది. ఈరోజు ఇలాంటి మంచి విషయాలు జనాభా తెలియపరచాలని చెప్పేసి ఇక్కడ రైతుకు మించిన గొప్పడు మనందరం రైతులమే. రైతులం వచ్చేసి కూలి పని చేస్తాం, టౌన్కి వచ్చేసి అవి మోస్తున్నాం. అన్నం బిడ్డ రైతు ఈరోజు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు టౌన్కి వచ్చేసి మనం బేలర్ పనికి ఈ బస్తాలు మోస్తూ ఉన్నాం. కారణం ఏంది? మనకంటే గొప్పలు ఉన్నారా? రైతుకి మించిన గొప్పోడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి మనందరం రైతులు ఈరోజు కూలి పనిగా లేబర్గా మారిపోయినాం.
ఈరోజు ఈ విధంగా ఎండలకి ఈ విధంగా చెడ్డీలు వేసుకొని ఈరోజు టౌన్లకు వచ్చి మీరు ఈరోజు కష్టపడుతున్నారు. గొప్ప రాజకీయ నాయకులు గొప్పలా, రైతులు గొప్పలా? రైతులు గొప్పలు. ఆ రైతులకి వల వేశారు. మన చేప లాంటి వలము రాజకీయ నాయకులు వల లాంటి వారు మనకు వలేశారు. కాబట్టి మార్పు రావాలా, చైతన్యం రావాలా, అందుకే ఈ ఛానల్ పెట్టింది. దయచేసి మాత్రం చాలా జాగ్రత్తగా ఓటేయండి. సారీ, ఇప్పటికి మనం చాలా మోసపోయినాం. చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు బిల్లు, బస్ ఛార్జీలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పిల్లగాయలకి కూడా లాస్ట్కి రోజుకు 1000 రూపాయలు సంపాదించినా కూడా సరిపోవటం చేతికి. సాయంత్రం క్వార్టర్ మందు వేయాల్సి ఉంది. ఈ క్వార్టర్ మందు, ఈ మందు మద్యపానం నిషేధం అంటారు. మద్యపానం మళ్ళీ వీళ్ళే ఓపెన్ చేస్తారు. అన్ని విధాలుగా అంత మాయ అయిపోయింది. ధర్మం చచ్చిపోయింది ఎప్పుడో. కాబట్టి ఆ ఉండేదో కొద్దిగైనా ఆ ధర్మాన్ని కాపాడుకోండి. ఒక్కసారి దయచేసి ఓటు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. మీరు ఎవరికి వేసినా అది మీ ఇష్టం, మీ అభిప్రాయం. కానీ తిరిగి వాళ్ళు మన మీదే రేట్లు పెంచుతారు. తర్వాత నరకేత అనిపించాలా. అందుకే ఈరోజు రాజకీయ నాయకులలో రైలు పరిగెడతా ఉన్నాయి. ఎవడ్రా ఈ కుంకు బాలాజీ ప్రజలలో పోయేసి ఈ విధంగా అడుగుతున్నాడు, వయమ్మ మాకెట్టా అని. ఇదే మనకు కావాల్సిన మార్పు. రాజకీయ నాయకులలో మార్పు రావాలా, ప్రజలలో మార్పు రావాలా. ఇప్పుడు ఎంత చేసినా కూడా వాళ్ళ సొంత ఛానల్ పెట్టుకొని పబ్లిష్ చేస్తున్నారు. నాదేంటంటే రైతు బాగుండాలా, పేదవాళ్ళు బాగుండాలా, పేదవాళ్ళు నిత్యావసర రేటు తగ్గించాలా. ఎంతోమంది పేదవాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. మనం అందరూ పైకి మాత్రం బాగున్నాం, అందరూ అప్పులు పాలే. బిడ్డల కోసము మనం ఎన్నో మనము కష్టపడతా ఉన్నాం. చాలా బాధలతో ఉన్నాం మనం. అందరికి అప్పు ఉంది కదా. బియ్యం బస్తా ఎంత కేజీ 1600. బియ్యం బస్తా ఎంత పెరిగింది ఇప్పుడు? కేజీ 60 రూపాయలు పెరిగింది కేజీ. మనం మాకు మంచి బియ్యం తినలేము. సుఖానికి అలవాటు పడ్డాం. ఈ సుఖానికి అలవాటు నేర్పించింది రాజకీయ నాయకులే. అది మన రైతులు లాంటి రైతులే కూలి పనిగా మారిపోతున్నారే. ఆ రైతులను కాపాడుకోవాలి. రైతులు మిగతా మీసాలు మేలేసుకొని దర్జాగా బతకాలనేది నా ఆశ. అందుకే నీతి నిజాయితీ గల వారిని, ధర్మంగా ఉండే వాళ్ళని ఈ సమాజంలో 10 మందికి తెలియపరచాలా. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ వాళ్ళు చొక్కా పట్టుకొని అడగాల. ఇప్పుడు మనందరం పేదవాళ్ళమే. పేదవాళ్ళ సమస్యల గురించి మనం తెలియపచ్చాం. 1825 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఈ 5 ఏళ్ళలో పక్కసారి డబ్బు తీసుకుని ఓటుకి అమ్ముడు పోయామంటే ఈ 5 ఏళ్ళలో వాడు ఎన్ని రేట్లు పెంచాలి లెక్కేసుకోవాలి. వాటి మనమేందే. అందుకే ఇది తెలియాలనేసి మనం ఇది వచ్చాం.